పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి ఆలోచన విధానాన్ని బహుజనులు అమలు చేయాలి. కాన్సీరామ్ గారు 92వ జయంతి సందర్భంగా సిరిసిల్లలో బహుజన రాజ్యాధికార సంకల్ప సభ గురించి మన జమ్మికుంట నుండి ప్రయాణం అవుతున్నాం. మన రాజ్యం మనం రావడం కోసం బహుజనులంతా ఏకం కావాలి. ఎందుకంటే నాడు బ్రాహ్మణిజం ఇన్ఈక్వాలిటీని పెంపొందించి ఈ ఇన్ఈక్వాలిటీనే ఇదే ధర్మం అనేటువంటి విషయంగా చెప్తున్నారు. ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీ చేయాలి అంటే విడబడ్డ కులాలు ఒకటి కావాలి. బహుజన వాదానికి కులం లేదు, ఓటుకు కులం లేదు, అంతటా కులం ఉన్నది. మన మహనీయులైనటువంటి పూలే అంబేద్కర్ ఆశయాలను, కాన్సీరామ్ పని విధానాన్ని, బేన్ కుమార్ మాయావతి గారి నాయకత్వాన్ని మనం అమలు చేసినట్టయితే మన ఓటు ద్వారా ఎవరి జనాభా ఎంతో జనాభా ప్రకారము రాజ్యాధికారం, ఆర్థిక ఫలాలు, సామాజిక సమానత్వం, సమతా సమాజం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను బీఎస్పీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. అదేవిధంగా నా పేరు మారపల్లి మొగిలయ్య, సీనియర్ నాయకుడిని, కోఆర్డినేటర్గా పనిచేశాను. జై భీమ్, జై భారత్, జై పూలే. నా పేరు డాక్టర్ అంబాల ప్రభాకర్. ఈ మధ్య కాలంలో బీఎస్పీలో చేరడం జరిగింది. నేను ఎందుకు చేరినా అని చెప్పంటే ఏ పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఈ ప్రాంతంలో బలంగా ఉంది కాబట్టి ఏ పార్టీలో చేసినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్నటువంటి ఎవరున్న నాయకులను కూడా కార్యకర్తలుగా చూస్తున్నారు తప్ప నాయకులుగా ఎలాంటి గుర్తింపు లేదని చెప్పని బహుజన సమాజ్ పార్టీలో ఈ మధ్యకాలంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాన్యశ్రీ కాన్సీరామ్ గారి జయంతి 92వ జయంతి సందర్భంగా బహుజన రాజ్యాధికార సంకల్ప యాత్రకు, సిరిసిల్లలో జరిగేటువంటి సంకల్ప యాత్రకు మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులకు న్యాయం జరగాలంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతులకు మేలు జరగాలంటే, సంపద దక్కాలంటే, ఉపాధి కలగాలంటే బహుజన రాజ్యాధికారం వస్తే మాత్రమే ఈ సమాజానికి మేలు జరుగుతుంది, రక్షణ ఉంటుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మాన్యశ్రీ కాన్సీరామ్ గారు ప్రవేశపెట్టిల్లో ఆ ప్రవేశపెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీలో అందరూ కూడా పనిచేసి ఈ బహుజనుల రాజ్యాధికారం లో భాగస్వామ్యం కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ కాన్సీరామ్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న ఈ మాసం ఏంటంటే మహానీయుల మాసంగా కాన్సీరామ్ జయంతి నుండి మార్చి 15 నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 15 వరకు కూడా, ఈ 14 వరకు కూడా ఈ మహానీయుల జయంతిగా కొనసాగిస్తూ వీరి మహానీయుల ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బహుజన్ సమాజ్ పార్టీ జ్యోతిరావు పూలే ఆశయాలు, మహారాజ్ ఆశయాలు, నారాయణ గురు ఆశయాలను, పెరియర్ ఈరాం గారి ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, పని విధానాన్ని కొనసాగించాలి. కాన్సీరామ్ గారి పని విధానాన్ని కొనసాగించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అక్కడ జెండా లాస్ట్ కన్నా